తెలుగు, బిఎడ్ అయితే తెలుగు సబ్జెక్ట్ నెంబర్ సెకండ్ ఏమో తెలుగు, ఫస్ట్ సబ్జెక్ట్ ఏమో సాంఘిక శాస్త్రం తీసుకుంటాం, సోషల్. ఎంత మంచి కొలువు వస్తుండొచ్చు. నేను నాతో పాటు ఆ సంవత్సరం బయటికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బిఎడ్ నుంచి అని అంటే దగ్గర 5-6 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎంతమందికి జాబ్ ఇస్తుంది? నేను చదవడం తప్పు కాదు, అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్, నేను టీచింగ్ చేస్తున్నప్పుడు తారకాలలో ఒక టీచర్ ఉండే, ఇప్పుడు ఆమె ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్, ఆ మేడం అన్నది చదువు కానీ జాబ్ చేయాలని ఆలోచన చేయాలి. ఈ చదువుతోటి నువ్వు ఏదైనా సపరేట్గా నువ్వు సొంతంగా నువ్వు చేసుకునేటట్టు ఆలోచన చేయి. నేను జాబే చేస్తాను. ఎన్ని గంటలకు వస్తున్నా? నిజం గ్యారంటీ ఇస్తామండా రాదని అందరికి తెలుసు, రైట్? నేను 12,000 చేసిన. 12,000కు చోటపూర్లో చెప్పిన, 12,000కు మంతూరి స్కూల్లో చెప్పిన, 12,000కే తారకాలలో కూడా అట్లా పోయి పార్ట్ టైంగా క్లాసులు చెప్తుంటే. ఇప్పుడు ఎంత మంచి లగ్జరీగా ఉంటాం, మళ్ళీ జీవిస్తాం. ఫుల్ లగ్జరీగా ఉంటామా? మళ్ళీ ఉండలేము. నిజమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న పర్సన్కు నాకు ఒక అవకాశం వస్తే నేను నిరూపించుకుంటా అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుందా? పక్కా అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. ఏడు పని చేసినా పైసల కోసమే పని చేస్తున్నాం. హెచ్ఎం సార్ దగ్గర ఎట్లుంటాం? హెచ్ఎం సార్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు, ఒక విద్యా వాలంటీర్ పని చేస్తున్నాడు అని అంటే పలానా రోజు సెలవు కావాలంటే ఓకే సార్, సరే సార్, ఏది చెప్పినా సరే అంట ఖచ్చితంగా అనాల్సిందే. ఆ రోజు మనకు సెలవు కావాల్సిందంటే అదే పని ఉన్నది బయట. కరోనా టైం వచ్చింది అందరికి, నిజం వచ్చిందా రాలేదా? ఎంతమంది బాధపడ్డారు? 4,000 లేకపోతే వరంగల్లో గవర్నమెంట్ టీచర్ ఊరేసుకొని చచ్చిపోయింది. రేపటికి రూమ్ కిరాయి కట్టలేక గవర్నమెంట్ టీచరు. మరి ఆమెకి అవసరం ఉన్నదిగా, పైసలు నెలలకు వస్తున్నాయి కదా. నన్ను కూడా అట్లనే తీసేసారు కళ్యాణ్ లెక్కల. విద్యా వాలంటీర్లు ఏం పనికిరాదాడ, రైట్ పక్కకు వచ్చేసినాం, అయిపోయా. ఆ రోజటి నుంచి మళ్ళా ఖాళీ. ఏం చేయాలి? ఇప్పుడు ఉంటుందా మనసులు అందరికీ? ఏదో ఒకటి చేయాలి, పక్క ఏదో ఒకటి చేయాలి. మీ అందరికీ మీరు ఫేస్బుక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు కదా. దగ్గరున్న ముఖం వచ్చి ముంగట ఇళ్ళవాడి చెప్తే ఇక్కడికి వచ్చిండ్రు, అంతేనా? దగ్గరున్న ముఖం, లేదంటే దూరం చుట్టాం, లేదంటే ఒక అక్క, లేదంటే ఒక అన్న ఫోన్ చేస్తే వాల్మీకి మరీ చెప్పంగా ఈ రోజు వీలైంది వచ్చినారు, రైట్? నేను ఫేస్బుక్ నుంచి జాయిన్ అయినా. మొబైల్ ఫోన్లో ఉన్న ఫేస్బుక్ నుంచి వెస్టర్న్ బిజినెస్లోకి వచ్చిన. ఆ జాయిన్ అయ్యేటప్పుడు ఎవరైతే ఇప్పుడు లేట్గా వచ్చినో వాళ్ళు కూడా అనుకున్నారు, ఎట్లొస్తాయి పైసలు? అడగలేమా? పైసలు ఎట్లొస్తాయి? నేను ఇంత చదువుకున్నా కూడా నేను అడగలే పైసలు ఎట్లొస్తాయి అని అంటే. నేను ఒక్క మాట కూడా అడగలే. నేను ఏం చేయాలో చెప్పని చెప్పిన, ఒకటే మాట. ఫేస్బుక్లో నా నెంబర్ ఇచ్చిన, నేను ఏం చేయాలో చెప్పు, ఆధార్ కార్డు పంపించేసిన. ఒక ఐడియా వచ్చింది, నా ఇష్టమా, ఏదన్నా నీకు నచ్చిన నెంబర్ అంటే చెప్పు. పీవైఎస్లో మనకు నచ్చిన నెంబర్ పెట్టవచ్చు, నా ఫోన్ నెంబర్ పెట్టేసిన. ఆ రోజు 3 గంటలకు జూమ్లో జాయిన్ అయితే ఇప్పటి వరకు కూడా జూమ్లో జాయిన్ అయితే ప్రతిరోజు నా కిందనే 10 జూమ్లో నడుస్తున్నాయి. మనం క్రియేట్ చేసుకున్నామా లేదా? ఏం చదవని వాళ్ళు, ఇంటరో డిగ్రీరో ఏదో చదివిన వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన ఇన్కమ్ 117 రూపాయలు. ఎంతమందికి నమ్మకం వస్తుంది? లగ్జరీగా జీవిస్తానేనంటే నమ్మకం వస్తుందా? రాదు. ఏడొచ్చింది? ఇటువంటి మీటింగ్లకు వచ్చినాం. ఇక్కడ కూర్చున్నటువంటి ఈరోజు సార్ వాళ్ళు ఉన్నారు, షబీర్ సార్ ఉన్నాడు. అది శ్రద్ధ హై స్కూల్లో కూడా షబీర్ సార్ ఉన్నాడు. నేను గవర్నమెంట్ టీచర్గా రిటైర్డ్ అయినా, పార్ట్ టైమ్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినాం. మా మేడం ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎంఆర్ఓ క్యాడర్లో పనిచేస్తుంది. ప్రజెంట్ ఈరోజు మాత్రం వికారాబాద్లో ఉన్నది, నసీఫా ఫాతిమా బేగం. నేను వెనక కూర్చున్నా, నేనేమనాలి? నేను వెనక కూర్చున్నా, నేనేమనుకోవాలి? అంత మంచి సార్ చేస్తున్నాడు, మేడం ఆల్రెడీ స్టిల్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంది. నాకేం రోగం అని అనుకున్నాడు. నాకేం రోగం అవుతుంది? మాట్లాడమా? పక్కా మాట్లాడతాం. నోరు ఉండదంటే పక్క ఎవరికైనా కుదురుతాం, పక్కా మాట్లాడతాం 100%. ఇక్కడ కొంచెం కాన్ఫిడెన్స్ శ్రద్ధ స్కూల్లో వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ గోగ్రౌండ్ మీటింగ్ హైదరాబాద్లో వచ్చింది. ఫస్ట్ గోగ్రౌండ్ హైదరాబాదే. చాలా పెద్ద సీనియర్లు, ఎంటికలు అంత తెల్లగా అయిపోయిన పర్సన్లు మాట్లాడుతున్నారు. ఒక సెషన్ అయిపోయిన తర్వాత ఇంట్లో గంటకు 1,00,000 ఇచ్చిన తక్కువ. గంట మాట్లాడినందుకు ఆయన మన జేబులోకి వెళ్ళి 1,00,000 ఇచ్చిన తక్కువ అని చెప్పిండ్రు.
నేనంటే ఇంకా చిన్నగానే కదా. వాళ్ళు అన్నారు అక్కడ 1,00,000 ఇచ్చిన తక్కువ చేసేసాను. నిజం. ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత నేను అప్లైన్కి మళ్ళీ చూడలే. ఇంకా అప్లైన్ ఉంటాడు కదా, నేను మళ్ళీ చూడలే. నా పని ఏదో నేను చేసుకుంటా పోయినా, నా పని ఏదో చేసుకుంటా పోయినాం 18 నెలలకు 25,000 ఇన్కమ్, ఒక సెలీరియో కార్ వచ్చింది. 18 నెలలకు నేను 18 నెలలు స్టిల్ నిలబడి ఉన్నా. బ్రౌన్స్ డైరెక్టర్ అయినప్పుడు 12,000 వచ్చింది, ఆ తర్వాత 1,100 వచ్చింది. ఇప్పుడు ఎంతమంది నమ్ముతాం? మళ్ళా ఈ బిజినెస్ స్టిల్ బిజినెస్ అంటాడు. బ్రౌన్స్ డైరెక్టర్ అయినప్పుడు నేను 3,500 పీవీలు ఇచ్చిన, ఆ నెలలో మళ్ళా నేను 1,600 పీవీలు ఇచ్చిన. పీవీల బిజినెసా? ఏం బిజినెస్? పైసల బిజినెసా? పీవీల బిజినెస్. నేను ఎన్ని పీవీలు ఇస్తే నాకు అంత ఇన్కమ్ వస్తుంది. అక్కడ అప్పుడు నమ్మకం వచ్చింది. రైట్. మళ్ళా నెలలో 460 రూపాయలు వచ్చినాయి. బ్రౌన్స్ అయిన 2వ నెలకు 460. నేను బైక్ స్టార్ట్ చేసుకొని పిట్లెం పోయినా. ఇప్పుడు ఎంతమంది ఫుల్ యాక్టివ్గా పోతారు పిట్లెం? 12,000 వచ్చిన తర్వాత నెక్స్ట్ 460 రూపాయలు వస్తే ఎంతమంది స్టిల్ పిట్లెం మీటింగ్ పోతారు? పిట్లెం పోతే ఈడికి ఎంతమంది వస్తారు? ఇంత దొడ్డు ముఖం ఉంటారు, ఏం రావు. అరే పీవీలు ఇచ్చింది చెప్పాను అంటే అది మాత్రం చెప్పారు. ఆ మీటింగ్ అయినాం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు రైట్. ఇంత నిజమే. ఒకటే రోజు ఏదైనా అడవికి పోతుంటే ఒకటే రోజు తొవ్వ పడుతుందా? పడదా? పడది కదా. ఇది మీ అందరికి కూడా తెలుసు. ఒకటే రోజున తొవ్వ ఎక్కడ పడది. నెక్స్ట్ మనం ట్యాప్ ఇప్పినాం, కింద రాయి ఉన్నది, ఒకటే రోజు గుంత పడుతుందా? కంటిన్యూగా పడుతుందా? కంటిన్యూగా పడితే హోల్ పడుతుంది. మనం బాయి గిడికలను చూసినాం, అన్నిటిని చూసినాం. మనం ఇక్కడ ఈ బిజినెస్ లా కంటిన్యూగా మీటింగ్కి వస్తేనే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఒకరోజు వస్తే కాదు, వాళ్ళ దీపం పెట్టి ఒకరోజు వస్తే ఏది కూడా కాదు, కంటిన్యూ రావాలి. నెక్స్ట్ ఏడికి పోయినాం? ఎఫ్ఆర్ఏ మీటింగ్ పోయినాం. అది ఢిల్లీ. ఇక్కడికి వెళ్ళి పోతున్నప్పుడు సాయంత్రం కాచిగూడ రైల్వే స్టేషన్ పోతే అక్కడ తెల్లారినాక దించిండు. అక్కడ ఒక రోజు ముందు పోయినాం, మనమే ఒక రూమ్ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి పోయినాం, ఆడ ఒక రూమ్ తీసుకున్నాం. చాలా రైట్. అక్కడ వేరే వాళ్ళే రికగ్నైజేషన్ కాలే. ఆ రోజు 7 మంది డిఈసీడీలు హైదరాబాద్ నుంచే ఉన్నారు. 7 మంది డిఈసీలో రికగ్నైజేషన్. అందులో ఫస్ట్ రికగ్నైజేషన్ అవుతుంది చరణ్ సింగ్ సార్. ఇప్పటిదాకా చూసిండ్రు చూడలే. ఫస్ట్ డిఈసీడీ ఎవరు చేసినా 7th క్లాస్ చదువుకున్న పర్సన్ చేసినాం. సెకండ్ ఎవరు చేసినాం అంటే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంఏ సైకాలజీ గోల్డ్ మెడలిస్ట్ చరణ్ సింగ్ సార్ చేసినాం. వీళ్ళిద్దరు చేసిందంటే డిఫరెంట్ ఉంది ఏమన్నా? ఇద్దరికి రికగ్నేషన్ ఒకటేనా కాదా? ఇక్కడ ఇద్దరు అందరు చదువుకోకున్నా అందరు ఈక్వలే. ఆడ కూర్చున్నప్పుడు అనిపించింది అది ఎట్లుంటదంటే, టెన్నిస్ ఆడే స్టేడియం ఉంటుందా, పైనుంచి చైర్లు ఉంటాయి, ఇక్కడ పైనుంచి చైర్లు ఉంటాయి, కింద మాత్రం రికగ్నైజేషన్ అవుతుంటది. అప్పుడు అనిపించింది జీవిస్తే బతుకుతే ఇలాంటి బతుకు ఒకసారి అయినా బతకాలి. ఏడ కూర్చుంటే అనిపించింది ఇంటికాడనా? ఎఫ్ఆర్ఏ మీటింగ్ అది ఢిల్లీ. వచ్చేటప్పుడు 2 రోజుల టైం పట్టింది. మళ్ళీ మాకు వచ్చిన తర్వాత ఎట్లని చెప్పుదాం, అందరికి చెప్పుదాం, ప్రతి ఒక్కరికి చెప్పుదాం. చెప్పుకుంటూ పోతున్నాం. వచ్చిన వాళ్ళు ఇలా పడుతున్నారు. మీటింగ్ జూమ్ కనెక్ట్ అయిన వాళ్ళు ఇలా పడతారు. అక్కడ నేను ఒక్కనే పోయినా. సెకండ్ ఎఫ్ఆర్ఏ మళ్ళీ హైదరాబాద్ ఉంది. 7 మందిని దొరుకొని పోయినా. 7 మంది ఈరోజు క్రౌన్ డైరెక్టర్లు, యూసీడీ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ 7 మంది. నాకు నమ్మకం వచ్చింది. నేను వీళ్ళకి నమ్మకం ఇచ్చి తోలుకపోయినా. ఆ రోజు సైలం సార్ ఒకటే మాట చెప్పిండు, నువ్వురా నీకు నచ్చకపోతే డబల్ పేమెంట్ నేను ఇస్తా. ఈ రోజు కూడా అదే చెప్తున్నారు. మళ్ళా నీకు నచ్చకపోతే డబల్ పేమెంట్ మేము తీసుకొని రండి. అక్కడ ఫస్ట్ స్టేజ్ మీద చెప్తాడు ఎస్పీ వారి సార్, మీరు వీడియో తీసుకోండి. సార్ కూడా అదే మాట చెప్తాడు. 3 రోజులు స్టిల్ ఇక్కడ కూర్చో, నీకు నచ్చకపోతే నా దగ్గర వచ్చి పైసలు డబల్ ట్రిపుల్ రేట్ నేను ఎక్కించి పంపిస్తాను చెప్తాడు. ఇంకా బయట నమ్మకం. 4,500కు ఒక హాస్పిటల్ మెట్ ఎక్కి మళ్ళీ కిందికి వస్తామా? చూపించుకొని తక్కువ అయ్యి ఎంతమంది వస్తారు? ఎవరు కూడా రారు కదా. రైట్, ఎవ్వరు కూడా రారు. అంటే 4,500 తోటి ఈ భూమి మీద మన జీవితంలో ఏం ఉద్ధరించది. స్టిల్ ఈ బిజినెస్కి వస్తే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎఫ్ఆర్ఏ, నెక్స్ట్ ఈ బిజినెస్కి ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ఏ మీటింగ్కి వస్తే నెక్స్ట్ ఎఫ్ఆర్ఏ మీటింగ్ మాత్రం ఈడనే కూర్చొని ఈడ నిలబడి మీరు మాట్లాడతారు. ఈ కాన్ఫిడెన్స్ ఏడొస్తుంది అంటే అదే మీటింగ్లో నమ్మకం వస్తుంది. అంటే మనకంటే బీద పరిస్థితులు ఉన్న వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అగ్రికల్చర్ చేసుకుంటా బిజినెస్ చేసిండ్రు. ఈ రోజు వాళ్ళు డియూసిడి మమతా హనుమంత్ గజ్వేల్ నుంచి మొన్న అయ్యారు కదా, వ్యవసాయం చేసే పర్సన్లు అయ్యారు. ఈడ మనం ఎంత చెప్పినా మీకు నమ్మకం కలగదు. పక్కాడికి తొలుకొని రండి. మీతో పాటు ఒక్కరిని తొలకరండి, ఎక్కువద్దు. మళ్ళా ఒక్కరిని సరే తొలకరండి. మనం ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతాం.
ఈ బిజినెస్ కూడా అంతే. ఎందుకు రాలేరు నీ సరిగ్గా ఈరోజు? ఒకవేళ పాత వాళ్ళు ఎందుకు రాలేరంటే ఇదే, నాకు 4,000 అడుగుతారు. గల్ల గురిగిలు ఎంతమంది పైసలు జమ చేసినాం ఇప్పటిదాకా వేయలేమా? రూపాయి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, మళ్ళీ పలానా దీపావళి రోజు తడేయమంటాను మన కొడితే 10 లక్షలు దందన్ 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 పడతాయి. పడతాయా? పడతాయా? అరే ఎన్ని వేస్తే గన్నే పడతాయి. 4,000 వేస్తే 4,000 పెడతాయి, 5,000 వేస్తే 5,000 పెడతాయి. బై మిస్టేక్ వెస్టేజ్ బిజినెస్ లో మాత్రం ఈ 4,000 వేస్తే 3 తరాలు స్టిల్ ఇట్లా కూర్చొని తింటారు. నేను గ్యారంటీ ఇస్తాను ఈ బిజినెస్ లో. నాకు అదే నమ్మకం వచ్చింది. ఆ బిజినెస్ పోయినాం వచ్చినాం, మీటింగ్ లో పోయినాం వస్తున్నాము. ఇప్పుడు దగ్గర 2,18,000 వస్తుంది నా ఇన్కమ్ ప్రతి నెల. నేను వెస్టేజ్ నుంచి 2 కార్లు తీసుకున్నా. ఆ కార్లలో నేనే తిరుగుతున్నా, ఎవరు తిరగారు మళ్ళీ.